చెప్పండి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ఒక మహిళగా మీకు ఎటువంటి పథకాలు అందుతున్నాయి? అంటే ఈ ప్రభుత్వంలో మీకు ఎటువంటి అభివృద్ధి జరిగిందంటే ఇప్పుడంటే లేని వాళ్ళకి మటుకు స్థలాలు ఇల్లు అయినా బాగానే ఇచ్చారండి. పిల్లలకి అమ్మఒడి అని చెప్పేసి అని, మళ్ళీ రైతు భరోసా అని చెప్పేసి, విద్యా దీవెన అని చెప్పేసి, ఇంతకుముందు ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే ఏమీ చేయలేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి మాత్రం ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు లేని వాళ్ళకి అందరికీ ఇల్లు మటుకు వచ్చినాయి, స్థలాలు ఇళ్ళు అన్నీ వచ్చినాయి. పిల్లలకు మటుకు అన్నీ బాగా జరుగుతున్నాయి. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని? మంచి జరుగుతుందండి, అందరికీ మంచి జరిగింది. చిన్నపిల్లలతో సహా అందరికీ బాగానే జరుగుతుంది. ఇంతకుముందు కడుపుతో ఉన్న వాళ్ళకన్నా కూడా ఇప్పుడు బాగా చూస్తున్నారు. బయట కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినట్టుగానే చూస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ అయితే. ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో తెలుసా? అంటే ఆయన ప్రచారంలో ఆయనకి ఎటువంటి స్పందన వస్తుంది? ఇక్కడ మీకు సంబంధించి మీకు ఎవరు ఎమ్మెల్యే గెలిస్తే మీకు మంచి జరుగుతుందని భావిస్తుంది? మాకు పేరైతే తెలియదండి, ఈయన వస్తే మటుకు బాగా తెలుసు. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు అయితే ఒకసారి వచ్చి దండం పెట్టేసి వెళ్ళిపోయారు, ఇంతవరకు రాలే. మళ్ళీ దండం పెట్టి గడప గడప మొహం చల్లలేదు ఆయనకి. మొహం చల్లకుండా అలాగే వచ్చి వెళ్ళారు. వచ్చేసి ఒక అపార్ట్మెంట్ మాత్రమే వచ్చేవాళ్ళు ఇంతకుముందు ఎమ్మెల్యే గారు అయితే. వాళ్ళు పార్టీలు చేసుకోవడం కానీ, పుట్టినరోజులు చేసుకోవడానికి కానీ ఆ అపార్ట్మెంట్కి వచ్చి కేకులు కోసి వెళ్ళిపోయేవాళ్ళు. ఏ రోజు వచ్చింది, వర్షాలు వచ్చినా ఏమొచ్చినా నీళ్ళు లేకపోయినా, ఇప్పుడు ట్యాంకులకి నీళ్లు మటుకు ఇప్పుడు వస్తున్నాయి కానీ ఇంతకుముందు అయితే ట్యాంకుల నీళ్ళు మంచినీళ్ళు బాగా ఇది అవుతుంది. మళ్ళీ ట్యాంకులు లేవు, గవర్నమెంట్ ఏమీ ఇవ్వలేదు ఇంతకుముందు. ఇప్పుడు మటుకు ఒక్కొక్కటి వస్తాయి అనుకున్నాం, బాగుంటుంది వస్తాయి కనుక. ఒక సామాన్యుడు కదా, ఒక సామాన్యుడు రాజకీయాల్లో నిలదొక్కుంటారా? అంటే ఓట్లు వేస్తారా? ఆయన అయితే ఆర్థిక పరంగా బలమైన వ్యక్తి. ఇప్పుడు ఈయనంటే కష్టపడి పైకి వచ్చిన అతనే కాబట్టి లేని వాళ్ళ గురించి బాగా ఆలోచిస్తారండి. ఇంతకుముందు ఉన్న వాళ్ళంటే డబ్బుల గురించి ఆలోచించేవాళ్ళు. ఈయనైతే అలా కాదండి, బాగా వస్తాడని చెప్పి నమ్మకం ఉంది మాకైతే. జగన్ వస్తాడు. జగన్ మేమైతే జగన్కే వేస్తామండి. అందరితో వేపిస్తాం కూడా జగన్కి. అందరికి తెలిసిందే కదా ఇప్పుడు ఇంతకుముందు పాలన ఎలా ఉంది, ఇప్పుడు ఉన్న పాలన ఎలా ఉందో తెలుస్తుంది కదా. 5 సంవత్సరాల నుంచి అంత బాగా వచ్చినదే. డబ్బులు కానీ పిల్లలకి స్కూల్కి కానీ మనం రూపాయి ఖర్చు పెట్టలేదు. ఇంతకుముందు అయితే ప్రైవేట్ స్కూల్లో తీసుకెళ్ళాలి, ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. 100 రూపాయలు అయ్యేది, ఇప్పుడు రూపాయి కూడా అవ్వట్లేదు. అది